ఫస్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీకి సంబంధించిన క్వశ్చన్ ఇప్పటికే ఎగ్జామ్లో 3 times అడగడం జరిగింది. 2021లో ఏపీ అండ్ టీఎస్ రెండు 5-year పేపర్స్లో అండ్ 2019 ఏపీ 3-year క్వశ్చన్ పేపర్లో అడిగిండు. సో ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది మనం కాన్స్టిట్యూషన్ ఫస్ట్ మనం ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి? ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కు. సో ఇట్ వాజ్ అ ఫండమెంటల్ రైట్ అండ్ ఆర్టికల్ 31. సో ఆర్టికల్ 31 కింద ఇది ఒక ప్రాథమిక హక్కు. సో ఒక హక్కు ఫండమెంటల్ రైట్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ పర్టికులర్ రైట్ వయలేట్ అయితే మనము డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ కానీ ఇంకెవరు గవర్నమెంట్ మన ప్రాపర్టీని తీసుకుంటే మనం డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయచ్చు. మనం హైకోర్టు కూడా వెళ్ళే ఆప్షన్ ఉంది, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ టు గో టు ద సుప్రీంకోర్ట్ డైరెక్ట్లీ. ఇప్పుడు 44th అమెండ్మెంట్ యాక్ట్ అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం దీన్ని ఫండమెంటల్ రైట్గా తీసేయడం జరిగింది. అకార్డింగ్ టు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. దీన్ని ఏం చేసినామంటే 31ని ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లో ఉంటాయి? పార్ట్ 3లో ఉంటాయి. సో పార్ట్ 3లో నుండి మనము దీన్ని తీసేయడం జరిగింది. సో దీన్ని పార్ట్ 3లో నుండి తీసేసి వీ హ్యావ్ పుట్ దిస్ ఇన్ పార్ట్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 300A. సో మనం ఎప్పుడైతే పార్ట్ 3 నుండి రైట్ టు ప్రాపర్టీని తీసేసినామో ఇట్ ఈస్ నో లాంగర్ ఫండమెంటల్ రైట్. అది ప్రాథమిక హక్కు కాదు. ఇట్ ఈస్ అ ఆర్డినరీ కాన్స్టిట్యూషనల్ రైట్. సో కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏంది? రాజ్యాంగంలో ఉంది. ఫండమెంటల్ రైట్ అంటే ఏంది? రాజ్యాంగంలో ఉంది, బట్ పార్ట్ 3లో ఉంది. సో లీగల్ రైట్ అంటే కాన్స్టిట్యూషన్లో లేదు, బట్ అదొక ఆర్డినరీ లా ద్వారా మనకు వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మన రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, అదొక నార్మల్ లా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనకు వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుండి తీసేసి ఒక నార్మల్ కాన్స్టిట్యూషనల్ రైట్ లాగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ వచ్చిందో గవర్నమెంట్ కొన్ని ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. సో ల్యాండ్ అనేది ఇట్ ఈస్ అ స్టేట్ సబ్జెక్ట్. అంటే డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్కి సంబంధించి వాళ్ళ స్టేట్లో లాస్ తయారు చేయొచ్చు. సో వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేశారంటే ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణ చట్టాలు తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారం వాళ్ళు ఏం పెట్టిందంటే ఒక సీలింగ్ లిమిట్ అంటే ఒకరి దగ్గర ఇంతే ప్రాపర్టీ ఉండాలి, అంటే ఒక 50 acres ఉండాలి, కొన్ని స్టేట్స్ 55 acres ఉండాలని ఒక సీలింగ్ లిమిట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సీలింగ్ లిమిట్ వల్ల ఏమైందైతే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ప్రాపర్టీ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 500 acres ప్రాపర్టీ ఉంటే నా దగ్గర ఒక 50-60 acres ఉంచేసి మిగతా 450 acres గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది ప్రాపర్టీ. సో దానివల్ల ఏమైందంటే అందరూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. నా ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ అనేది నా ప్రాథమిక హక్కు, నా హక్కును గవర్నమెంట్ తీసుకెళ్తుందని వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో వీళ్ళందరూ వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేయొద్దని పార్లమెంట్ ఏం చేసిందంటే దాన్ని తీసుకొచ్చి 300 క్యాపిటల్ పెట్టడం జరిగింది. సో ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కా కాదా? సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. అది జస్ట్ రాజ్యాంగపరమైన హక్కు, బట్ ప్రాథమిక హక్కు కాదు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా ఈ రైట్ టు ప్రాపర్టీని తీసేసినామంటే దట్ ఈస్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 44వ రాజ్యాంగ సవరణ. ఏ ఇయర్లో తీసుకొచ్చారదంటే 1976. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ప్రాపర్టీ ఏ ఆర్టికల్లో ఉందంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 31. సో రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ లాగా తీసేసిన తర్వాత ఇప్పుడు టోటల్ మన దగ్గర ఉన్న ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి 6 ఉన్నాయి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 ఉండే, బట్ రైట్ టు ప్రాపర్టీని తీసేసిన తర్వాత ఇప్పుడు అది టోటల్ 6కి రావడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.